ఇక బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జల్పల్లిలోని తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. సెక్యూరిటీ కోరినా భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని కోర్టుకు విన్నవించనున్నారు. ఇక అదేవిధంగా మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ మరి కాసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి కాసేపట్లో విచారణ జరగనుంది కాబట్టి ఏంటి అక్కడ ఇద్దరు అడ్వకేట్లు వేశారు. దీంతో పిటిషన్ కొద్దిసేపట్లో కోర్టు ముందు ఉంటుంది. కోర్టు ఏమి వివరణ ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే అది లంచ్ మోషన్ పిటిషన్ విషయంలో మోహన్ బాబు కొన్ని అంశాలు, ముఖ్యంగా ఆయన ఇంటి దగ్గర పికెట్ ఏర్పాటు చేసేసి పోలీసు భద్రత కల్పించాలి, జల్పల్లి దగ్గర ఆయన నివాసం దగ్గర భద్రత కల్పించాలి, ఎవరెవరో వస్తున్నారు, దాంతో విఘాతాన్ని కలిగిస్తున్నారు, నా సెక్యూరిటీకి విఘాతం కల్పిస్తున్నారంటూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్లో వేశారు. దీంట్లో ఆ తర్వాత పోలీసు భద్రత కూడా కోరారు మోహన్ బాబు. అయితే మరొక అంశం ఏంటంటే ఇప్పుడు మనం రాచకొండ కమిషనరేట్ కార్యాలయం ముందున్నాం. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ వచ్చారు. మంచు మనోజ్ వచ్చేసి ఇక్కడ వివరణ తీసుకుంటున్నారు, అంటే వివరణ ఇస్తున్నారు. ఎందుకంటే మంచు మనోజ్ వివరణ కూడా అయిపోయిందా ఏంటి అంటే మరొక అంశం ఏంటంటే లోపలికి వెళ్ళినట్టుగా మంచు మనోజ్ బయటకి కాసేపట్లో వస్తారు, ఇంకా రాలేదు కాదేలు పోలీస్ కాప్స్. అయితే కొద్దిసేపట్లో మంచు మనోజ్ కూడా బయటకు వస్తారు. అయితే అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ ఉన్న సిపి, రాచకొండ సిపి సుధీర్ బాబు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో ఒక ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో ఓ వివరణ ఇవ్వాలి. మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు, మీరు ముగ్గురు ఏడాది కాలం వరకు వీళ్ళు ఇచ్చినట్టుగా ఆదేశాలు సిపికి ఆ పవర్ ఉంటుంది. ఏడాది కాలం వరకు వీళ్ళు ఎలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డా కానీ ప్రతి ఇష్యూలో ₹1,00,000 జరిమానా ఉంటుంది. దాంతోపాటు శిక్షాకారం కూడా ఉంటుంది. అంటే మెజిస్ట్రేట్ లెవెల్లో అంటే కోర్టు ఏ విధంగా అయితే కోర్టుకు ఏదైతే పవర్ ఉంటుందో అదే పవర్ ఇప్పుడు ఉపయోగించారని చెప్పుకోవచ్చు సిపి సుధీర్ బాబు. ఎందుకంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో ఇచ్చినట్టుగా ఆదేశాలకు ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంచుమించు కోర్టులో ఏ విధంగా అయితే ఉంటుందో ఇవాళ అదే విధంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మంచు మనోజ్ వివరణకు వచ్చారు. అదే ఉద్దేశంతో మోహన్ బాబు కూడా కొద్దిసేపటి క్రితము ఆయనకు సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. ఎందుకంటే ఆరోగ్యం బాగలేదు, ఆయన గుండె 200 కంటే ఎక్కువగా బీపీ ఉంది. దాంతో ఆయన బీపీ, దాంతోపాటు షుగర్ లెవెల్, డయాబెటిక్ లెవెల్ కూడా ఎక్కువగా ఉంది. దాంతో ఆయన ఆరోగ్యం స్థిమితంగా లేదన్న ఉద్దేశంతో స్థిమితంగా లేదంటూ డాక్టర్లు క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మోహన్ బాబు రాచకొండ సిపి దగ్గరికి వచ్చేట అవకాశాలు లేవని అర్థం వచ్చేటట్టు ఉందని చెప్పుకోవచ్చు. అదే అంశాన్ని మంచు విష్ణు కూడా చెప్పుకొచ్చారు. ఆయన కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టేసి నిన్న జరిగినట్టుగా సంఘటన, ఆయన ఎక్కువగా జర్నలిస్టుల మీద జరిగినట్టుగా దాడిని దృష్టిలో పెట్టుకొని మంచు విష్ణు వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెస్ మీట్లో అదే అంశం చెప్పారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన, మోహన్ బాబుకు అలాంటి ఉద్దేశం లేదు, జర్నలిస్టులను వాంటెడ్గా చేయలేదంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ ఎపిసోడ్లో మంచు విష్ణు, దాంతోపాటు మరొక అంశం ఏంటంటే మంచు మనోజ్ కూడా సాయంత్రం 5:30 గంటలకు సంచలనాలతో కూడినట్టుగా ప్రెస్ మీట్ పెడతారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మంచు విష్ణు ముందస్తుగా ప్రెస్ మీట్లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. కాకపోతే చెప్పేట అంశాన్ని పూర్తిగా స్థాయిలో చెప్పలేదు. ఆ తర్వాత అసలు మనోజ్ ఏం మాట్లాడారో తర్వాతనే మాట్లాడాలన్న ఆలోచనతో కూడా మంచు విష్ణు ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొత్తానికి చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, రాచకొండ సిపి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. జర్నలిస్టులు కూడా కొద్దిసేపటి క్రితము ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జర్నలిస్టుల మీద జరిగినట్టుగా దాడుల విషయంలో మోహన్ బాబు మీద కేసులు నమోదు చేసేసి చర్యలు తీసుకోవాలి, ఆయనకు మీద చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వరంగల్ మన రాచకొండ కమిషనరేట్ ముందున్నటువంటి పరిస్థితి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.